సేపట్లో హరికథ చెప్పబోతున్నది. దీనికి ముందుగా బీవీఆర్ కళా కేంద్ర సభ్యులు ప్రకాష్ గారు అద్భుతంగా ఇందాక ఇప్పుడు వెనువెంటనే బుద్ధ వెంకటరామారావు గారి ఆదేశం మేరకు ఇప్పుడు వెనువెంటనే శ్రీమతి యాదపట్టి భువనేశ్వరి భాగవత్
శ్రీ సీతారామ హరికథాగానం చేయడానికి మీ ముందు ఈరోజు నిల్చున్నాను. చిరుప్రాయంలో చిరుగులాభినై మిమ్మల్ని అలరించిన సంగతి మీకు జ్ఞాపకమే. తర్వాత చదువులు, ఉద్యోగాలు అంటూ ఈ ఊరికి దూరం వెళ్ళడం జరిగింది. ఉన్నత విద్యలు అభ్యసించాలన్న ఆకాంక్షతో అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డాను. మళ్ళీ ఇన్నాళ్లకు మీ అందరి ముందు నిలబడి శ్రీ సీతారామ కళ్యాణ కథాగానం చేయగలుగుతున్నానంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చిన బుద్దాల వెంకటరామారావు అంకుల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాను. ఆయన లాంటి కళా పోషకులు, కళాభిమానులు ఉండడం వల్లనే మన తాడేపల్లిగూడెం పట్టణం కళలకు పుట్టినిలుగా విరాజిల్లుతుంది. ఆయన వంటి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఇలాగే కళాకారులను వెన్నంటి ప్రోత్సహించాలని, కళలను ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నాకు వాయిద్య సహకారాలు అందిస్తున్న మా ప్రియమైన బోడపాటి హనుమంతరావు గారికి, సీతాపతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఒక ఫన్ ఫ్యాక్ట్ అంటే గమ్మత్తైన స్టోరీ అనుకోవచ్చు. ఏంటంటే నేను మొదటిసారి హరికథ చిరుగులాబీ వేదిక మీద చెప్పినప్పుడు కూడా నాకు వాయిద్య సహకారాలు అందించింది వీరిరువురే. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వారి సమక్షంలో చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక హరికథలైతే నేను చెప్పలేకపోయాను, కానీ కొన్ని సంవత్సరాలుగా నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి మనవడైన కౌశిక్ కళ్యాణ్ గారి దగ్గర నేను సంగీతాన్ని అభ్యసిస్తున్నాను. అక్కడ ఆట, నాట్స్ లాంటి ప్రవాసాంధ్ర సంఘాల్లో నేను పాల్గొంటూ ప్రదర్శనలు ఇస్తూ నేర్పిస్తూ ఉండడం జరుగుతుంది. కానీ హరికథ నాకు అమ్మ వంటిది. మా తాతయ్య గారు నాకు ఇచ్చిన సంపద. నేను అనుభవించబోయే మంచి అంతటికి కారణం హరికథనే నేను నమ్ముతున్నాను. అలాంటి హరికథకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఏమన్నా ఇవ్వగలనా? ఏమిచ్చినా తక్కువే కదా అన్న ఆలోచన నుండి నాకు ఒక కోరిక పుట్టింది. కేవలం ఈ కళను మా తాతయ్య గారి ద్వారా సంక్రమించిన సంపదగా నేను నా పిల్లలకు మాత్రమే నేర్పించకుండా అక్కడున్న ప్రవాస ఆంధ్రులకు, ప్రవాస భారతీయులకు దీనిని పరిచయం చేయాలి, దీని యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళకి తెలియజెప్పాలి, దానికోసం నేను నా వంతు గట్టిగా కృషి చేయాలి అని సంకల్పించుకున్నాను. దానికి మీ అందరి ఆశీస్సులు కోరి మీ ముందు నిలబడ్డాను. నాకు ఈ ప్రయత్నంలో మీ అందరి కే శారద బాగవుతారని ప్రత్యేక కృతజ్ఞతలు అక్కకు. అక్క అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా వెనకాలే ఉండి నన్ను నడిపిస్తుంది. నేనేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. అలాగే మా బాబాయ్ యాళ్లబండి రామతీర్థ గారు చాలా సంతోషించారు నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను బాబాయ్ అన్న వెంటనే. ఆయన చాలా బిజీగా హైకోర్టు అడ్వకేట్గా విజయవాడలో ఉంటున్నప్పటికీ ఆయన దీనికోసం సమయాన్ని కేటాయించి నాతోనే నడుస్తున్నారు ఈ జర్నీలో. ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఆ తర్వాత మా శ్యామత్త, ఆవిడ ఆరోగ్యం సరిగ్గా లేనప్పటికీ నా ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్నాను. ఆవిడ ఇటీవలే ఎల్లగ్రహారంలో గోశాల ప్రారంభించారు. సో మా భావనికి, మా మేనత్తకి పాలు పంచుకోవడం అలవాటైపోయింది. ఇక మై హస్బెండ్ శ్యామ్ సుందర్, పెళ్ళి పిల్లల తర్వాత కళల్లో రాణించాలంటే జీవిత భాగస్వామి సహకారం ఖచ్చితంగా ఉండాల్సిందే. అది నాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను.
ఇక ఇంతకు మించి నేను వీళ్ళ గురించి చెప్పుకోలేను. వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు. సమయం తక్కువగా ఉండడం వల్ల ఇంకొక 2 వాక్యాలు చెప్పి కథలోకి వచ్చేస్తాను. మా తాతయ్య గారైన యాళ్లబండి తాతారావు గారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ మా గురువు గారు ఇటీవల స్వర్గస్థురాలైన మా మేనత్త డి శారద గారు, ఆవిడ్ని మనసులో స్మరించుకుంటూ హరికథ అనే గొప్ప కళ ఇంకా 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు మనుగడలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ కథలోకి వస్తున్నాను. ఇక్ష్వాకునితో ప్రారంభమై మాంధాతాలు మహామహులు పరిపాలించిన కోశల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి సంతాన ప్రాప్తి కలగలేదు. ఎట్టకేలకు తన కులగురువు అయిన వశిష్ఠుని సలహా మేరకు పుత్రకామేష్టి యాగం జరిపించి తత్ఫలితంగా 4 కుమారులకు తండ్రి అయ్యాడు దశరథుడు. వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నామకరణం చేయించి అన్ని విద్యల్లోనూ అగ్రగణ్యులుగా తయారైన వారిని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. ఔడా వార్ధకమున చేతి కందినట్టి కొడుకుల ప్రయోజకులు చూచుకొన్న కొలది తండ్రి ఆనంద నిందనకరమే. మహేష కొలువునకొకనాడు కౌశికముని ఈ విధంగా ఉండగా దశరథుని సన్నిధికి ఒకనాడు విశ్వామిత్రుడు వేయించేశాడు. ఆయన్ని చూడగానే మహారాజు సింహాసనం దిగి వచ్చి అర్ఘ్యపాద్యములిచ్చి అర్హాసనమిచ్చి గౌరవించాడు. అప్పటికి ఆ మహనీయుని రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయంటే మూడి పడిగడ్డము, మోకాళ్ళ నొరయుగా, మడమల కుంబళ్ళ జడలుగా, మొల చుట్టూ పులితోలు, ముంజేత జపమాల, అడుగులం బావకోళ్ళ మర్చుండ, నివురు గ్రమ్ముచునున్న నిప్పులామున భూతి పూసిన పంగరు బొంది మెరగ, వెడదనొసటి మీద నిడుద చంద్రపు బొట్టు, చెవుల రుద్రాక్షము చెలువ మీద, ఈ విధంగా ముడివేసిన గెడ్డం మోకాళ్ళ వరకు తగులుతూ ఉండగా మొలకు పులితోలు కట్టుకుని ముంజేత జపమాల పట్టుకుని చూసేవారికి భయము భక్తి ఒకేసారి కలిగేట్టున్నాడట విశ్వామిత్రుడు.
ఆ మహనీయునికి సకలోపచారములు గావించిన పిమ్మట తము వచ్చిన పనేమో వివరించి తనని కృతార్థుని చేయమని దశరథుడు కోరగా విశ్వామిత్రుడు ఆశీర్వదించి ఈ విధంగా అంటున్నాడు. నీ సాగము దశరథ, నేను ఒక యాగం చేయి తలపెట్టాను. దానికి నీ సహాయం కోరి వచ్చాను. నీవు సామాన్యుడు కాదు. అమరేంద్రుడైనా అనుభవించలేని ఐశ్వర్యానుభూతులతో తులతూగుతున్నావు. పైగా వయోవృద్ధుడివై కూడా పరాక్రమవంతులైన 4 కుమారులకు తండ్రి అయ్యావు. అట్టి నీ అదృష్టం అసామాన్యమైనదని నేను వేరుగా చెప్పనక్కర్లేదు కదా అంటూ విశ్వామిత్రుడు పలికే ఆదర వాక్కులకు పొంగిపోతూ దశరథుడు అంటున్నాడు. స్వామి, బ్రహ్మర్షి అయిన మీరు నా సహాయం కోరి రావడం అంటే దివాకరుడు దివిటి సహాయం కోరడం వంటిదన్నమాట. మీ అభిష్టం ఏమైనా కావచ్చు, నేను తప్పక నెరవేరుస్తాను. సందేహించక అడగండి స్వామి, అడగండి అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రాజా, నేను అడగదలుచుకున్నదేమో తెలియకుండానే వేగిరపడి వాగ్దానం చేస్తున్నావు. తర్వాత పశ్చాత్తాపం చెందినా ప్రయోజనం ఉండదు. బాగుగా యోచించుకో అంటూ హెచ్చరించాడు. స్వామి, నా మాటలు యందు మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? అయితే ప్రతిజ్ఞ చేస్తున్నాను, చూడండి. పంచభూతమూలానా మీ పాదమానా మాట తప్పకబోను ముమ్మాటికేను సముదమునం తెల్పుడో సంయమేంద్ర రవికులోద్ధారకుండు శ్రీరామునా శ్రీరామచంద్రుని సాక్షిగా ప్రమాణం చేసేప్పటికీ విశ్వామిత్రుడు, రాజా, నా క్రతువులకు కావాల్సినవి ధనధాన్యాలో వస్తువాహనాలో కాదు, యాగ విఘాతకులైన మారీచ సుబాహుల మదమణచి యాగరక్షణ చేయగల మహానుభావుడు కావాలి. నిజానికి వారిపై శాపం పెట్టగల శక్తి నాలో లేకపోలేదు. కానీ యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు తప క్రోధేన నశ్యతి, కోపానికి తాపానికి తావివ్వరాదు కనుక నా యాగరక్షణకు సుందర
రూపం శ్యామల గాత్రం సకల గుణనామం సుందర రూపం శ్యామల గాత్రం ప్రస్తుతం రాజా శ్యామ సుందరుడు సకల కళ్యాణ గుణసంపన్నుడు సత్య పరాక్రమం కలిగిన వాడైన నీ పెద్ద కుమారుడు రామచంద్రుని నా వెంట పంపించు. రాక్షసులు ఎంత బలవంతులైనప్పటికీ దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం న విద్యతే. దయా ధర్మాది గుణశూన్యులైన నీచులు కావడం వలన వారిని నీ కుమారుడు అవలీలగా తుదముట్టించగలడు అంటూ విశ్వామిత్రుడు పలికే పలుకులు వినేసరికి దశరథుని శిరస్సుపై పిడుగులు పడ్డట్టు అనిపించింది. రాముని పరాక్రమం గాని అవతార లక్షణం గాని తెలియని వాడైనందున పుత్ర వ్యామోహంతో కంపించిపోతూ మునిరాజు పాదాల మీదకు ఒరిగిపోయాడు. స్వామి, ముక్కు పచ్చలాని నా ముద్దు బిడ్డను 16 ఏళ్ళైనా నిండని నా రామచంద్రుని నా నుండి వేరు చేసి ముష్కరులైన ఆకాశంపైకి ముసుగొలపడం న్యాయమేమో ఆలోచించండి. వద్దు స్వామి, వద్దు. ఈ పనికి నేనే వస్తాను. నా చతురంగ బలాలతో నేనే వస్తాను. యజ్ఞ రక్షణ చేసి నీ అభీష్టం నెరవేరుస్తాను అన్న మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద వేసిన గుగ్గిల వలె భగ్గున మండిపడుతూ ఈ విధంగా చందనవనంలో చిల్లేడు మాదిరిగా నిన్ను ఈ వంశంలో పుట్టించిన ఆ బ్రహ్మను ఒట్టి ఎంభ్రమణాలి గాని నిన్ను అనవలసిన పనిలేదురా అంటూ తోక తొక్కిన త్రాచువలే కస్సున లేచి ఉగ్రుడై బిక్కరగా పలికేసరికి సభలోని వాళ్ళు జగజగజగజ ఉనికిపోయారు. దశరథుడు అడకట్టల్లో చిక్కుకున్న పోక చక్కగా మాదిరిగా తయారైన తన పరిస్థితిని చక్కదిద్దమని తన కులగురువు అయిన వశిష్ఠుని వేడుకొనగా ఆ మహనీయుడు ఈ విధంగా అన్వగ చెడు దశరథుడు వశిష్ఠుడని రాముని
దశరథ, రాముడి ప్రభావం తెలియని వాడవడం వలన నీ ఈ విధంగా బాధపడుతున్నావు. రాముడు అని అనుకుంటున్నావు? మానవ విగ్రహాన్ని ధరించిన పరమాత్మునిగా ఈ విశ్వామిత్రుడు నేను అతన్ని ఏనాడో గుర్తించాను. కాబట్టి నీవు వెనువెంటనే రామచంద్రుని ఇతని వెంట పంపించు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుని కూడా విశ్వామిత్రుని వెంట పంపించు అనేప్పటికీ, అసలే ఇవ్వకుండా ఉందామనుకుంటే వడ్డీతో సహా ఇచ్చుకోవాల్సి వచ్చిందిరా బాబు అనుకుంటూ అంతఃపురం నుంచి రామలక్ష్మణులను రప్పించి విశ్వామిత్రుని వెంట పంపించాడు దశరథుడు. సాయంకాలానికి వారు సరయూ నదీ తీరం చేరుకున్నారు. కృత స్నానులై వచ్చిన రామలక్ష్మణులకు భవిష్యత్తులో అవసరానికి ఉపయోగపడేలాగా ఆకలి దప్పులు గాని, నిద్రావస్థలు గాని, శత్రుభయం గాని లేకుండా బల అతిబల అనే మంత్రాలను ఉపదేశించి ఆ రాత్రికి వారు ముగ్గురు అక్కడే పవళించారు. మాటి మాటికి రామచంద్రుడి దివ్యమంగళ రూపాన్ని చూస్తున్న విశ్వామిత్రునికి అసలు నిద్ర పట్టనే లేదు. ఈలోపు ప్రాతకాలం కావచ్చింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముని ఈ విధంగా నిద్రలేపుతున్నారు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం కర్తవ్యం వేకో కావచ్చింది నేనైనా అంటూ నిద్ర లేపగా కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం వారు సరయూ నదీ తీరం దాటి గచ్చా వెదురు మొదలగు కంటక భూయిష్టమైన పొదలతో కూడిన భయానక మార్గంలో ప్రయాణిస్తూ క్రమంగా తాటకారణ్యంలోకి ప్రవేశించారు. కొంత దూరం ప్రయాణించారో లేదో అక్కడ ప్రదేశం అంతా ప్రతిధ్వనించే పెద్ద పెద్ద బొబ్బలతో నిండిపోయింది. జంతువులన్నీ భూమి కంపించినట్టు చెల్లాచెదరై పారిపోతున్నాయి. ఈ ప్రళయానికి అంతటికీ కారణం మానవ సంచారాన్ని పసిగట్టిన తాటకనే రక్కసి ఆ ప్రదేశంలోనే నివసిస్తూ వీరి ముగ్గురిని చూసి ఈ విధంగా పదఘట్టనమునకు పెదరి జంతుల్వార బెరుహుంకుటికి దెసల్ బీటదేరా రేనాడు కప్పున వెదురుడొంటల చిక్కువడి నేలను చప్పుడు మనప్పా కాలంతరు వృక్షంబులన్నీ గట్టి కాడల వలె చాప కట్టుకొనగా అడుగడుగునకు మధ్య ఆ పాటి పాటి ఏళ్ళు గుట్టలు దిగుడుచుండా లోనికి బయటి కూర్పు పులుగులములాగా నరకపాల ముక్తాభరణముల సగం అగ్నికుండములట్లు రక్తాక్షులర వచ్చి తాటగా పిడుగులు గడగబల్కే ఈ విధంగా భగభగా మండే అగ్నిగోళాల లాంటి కళ్ళతోనూ పారలు గడ్డపారల వంటి పళ్ళతోనూ మానవ పురిలతో చేసిన మణిహారాన్ని కంటను ధరించి వికటాట్టహాసం చేస్తూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వస్తూ దూరం నుంచి వస్తున్న రామలక్ష్మణులను చూసి ఈ విధంగా అనుకుంటుంది తాటక, ఏమి నరవాసన అహ
కళ్ళు త్రాగినప్పుడల్లా కాస్త కాస్త ముక్క నంచుకుంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అంటే మనం మజ్జిగలో ఆవకాయ ముక్క నంచుకున్నట్టు అనమాట అని తలపోస్తూ కొండ శిఖరం పై నుంచి రామలక్ష్మణులను మళ్ళీ పరిశీలనగా చూసింది తాటక. అబ్బో, వీళ్ళ వద్ద ప్రాణాలు కూడా ఉంటాయే. ఏముంటే మాత్రం ఇంకేం చేస్తారు ఈ మరుగుజ్జోళ్ళు. ఒక్కసారి గాలి గట్టిగా ఇలా పీల్చానంటే తస్సరి నా ముందుకు వచ్చి నిలబడతాను. భద్రయముతమైన అని తలపోస్తూ ఆ కొండ శిఖరంపై నుంచి వస్తున్న దుష్టరాక్షసి తాటకను చూపిస్తూ అంటున్నాడు, నాయన రామచంద్ర, త్వరపడాలి. ఈ రాక్షసి సామాన్యమైనది కాదు, 1000 ఏనుగుల బలం కలది. పైగా కామరూపుడి కూడాను. లక్షల కొలది గోవులను మనుషులను పొట్టలు పెట్టుకుని కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రదేశాన్నంతటినీ నిర్మానుష్యం చేసి విడిచిపెట్టింది. మహాపాపి. లోక కళ్యాణం కోసం తపస్సు చేసుకునే మునిపుంగవులు ఎందరో దీని గర్భంలో జీర్ణమైపోయారు. ఇదిగో పర్వతాకారంలో పడి ఉన్న వాళ్ళ అస్థిపంజరాలు చూడు అంటూ ఆ తాటకి దుష్ట చరిత్రనంతా వినిపించాడు. త్వరగా సంహరించాలని కంగారు పెట్టాడు. కానీ అబలను చంపడం స్త్రీహత్యా దోషం కదా అనే సందేహంలో పడ్డాడు రాముడు. రాముని సందేహ నివృత్తి చేస్తూ, నాయన, స్త్రీ పురుష భేదం సజ్జనుల పట్లే గాని దుర్జనుల పట్ల వర్తించదని చెప్పి రాముని సందేహ నివృత్తి చేయగా అంతటా రామచంద్రుడు దేవతలు జైజేలు పలుకుతుండగా ఆ దుష్టరాక్షసి తాటకను మారణాస్త్ర ప్రయోగంతో సంహరించాడు. శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఆ తరువాత దేవతలు పుష్పవృష్టి కురిపించారు. విశ్వామిత్రుడు అపరిమిత ఆనందంతో వారికి అనేక దివ్యాస్త్రాలను ఉపదేశించి సిద్ధాశ్రమానికి తీసుకువెళ్ళిపోయాడు. వారి రాక కోసం ఎదురు చూస్తున్న మునీశ్వరులందరికీ రామలక్ష్మణుడు నమస్కరించగా ఒక మంచి ముహూర్తాన యజ్ఞం ప్రారంభమైంది. గురువుగారి ఆజ్ఞను తలదాల్చి యజ్ఞశాలను కంటికి రెప్పగా కాపాడుతున్నారు రామలక్ష్మణులు ఇరువురు. దినత్రయం దివ్యంగా గడిచిపోయింది. 4వ రోజు వాతావరణంలో ఏదో అనుమానం. ఆ రోజు రాత్రికి మారీచుడు సుబాహుని వెంట పెట్టుకుని రానే వచ్చాడు. తన తల్లిని చంపినందుకు రామునిపై పగబట్టి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ యజ్ఞశాలను సమీపిస్తూ ఉండగా ఆ దుర్మార్గులు చేయబోయే విధ్వంసక కృత్యాలను గూర్చి హెచ్చరించారు మునీశ్వరులంతా. అంతటా రామచంద్రుడు మారీచునిపై వాయువ్యాస్త్రమును, సుబాహునిపై జాతవేది శరాన్ని ఉపయోగించగా సుబాహుడు వెంటనే మరణించాడు. మారీచుడు మాత్రం సముద్రంలో పడి చావు తప్పి కన్నులొట్టపోయిందన్న సామెతగా ప్రాణాలు దక్కించుకున్నాడు. యజ్ఞ నిర్విఘ్నంగా పూర్తి చేసినందుకు విశ్వామిత్రాది మౌనీంద్రులంతా రామలక్ష్మణులను ఘనంగా కొనియాడి వారికి అనేక విద్యలను అభ్యసించారు, బోధించారు. ఆ తర్వాత అదే సమయానికి మిథిలానగర పాలకుడైన జనక మహారాజు వద్ద నుండి వర్తమానం రాగా ఆ పత్రం చదువుకుంటూ లోలోన మురిసిపోతూ విశ్వామిత్రుడు ఈ విధంగా Hey!
ఈ విధంగా అనుకుంటూ వాళ్ళు విధులకు బయలుదేరి మార్గ మధ్యలో అహల్య శాప విమోచనం గావించి మిథిల చేరుకున్నారు. అక్కడ అప్పటికే మిథిలానగరం అంతా పచ్చని పందిళ్లతోనూ నృత్యాల ముగ్గులతోనూ అలంకరింపబడి వీధి వీధికి స్వాగత చిహ్నాలు కలిగి చూసేవారికి కనుల పండుగై కనిపిస్తుంది. అంగవంగ కళింగ కాశ్మీర కర్ణాటక బర్బర విదర్భాది దేశాల నుండి రాజకుమారులందరూ ఇచ్చేశారు. రాజభటులు వారికి విడి సత్కారాలు చేస్తూ అప్రమత్తులై ఉన్నారు. ఇక వార్తాహరుల ద్వారా విశ్వామిత్రుని రాకను తెలుసుకున్న దశరథుడు జనక మహారాజు వారికి ఎదురెళ్ళి స్వాగత సత్కారాలు చేసి తరువాత మునీశ్వరునితో వచ్చిన రాజకుమారులు ఎవరో వివరించమని అడుగుతూ రాజా పామరులకి ఇతడు సూర్యవంశానికి చెందిన దశరథుని పుత్రుడైన రామచంద్రుడు మాత్రమే. కానీ తత్వవేత్తమైన నీ పట్ల తలంచవని నేను విశ్వసిస్తున్నాను. ఇతడు లోక కళ్యాణం కోసం నేను తలపెట్టిన యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినవాడు. తన పవిత్ర పాదస్పర్శతో రాత్రి సైతం నాతిగా అనుగ్రహించినవాడు. మారీచ సుబాబుల మదమణచినవాడు. తాటకిలాంటి భయంకర రాక్షసిని తుదముట్టించినవాడు. కాబట్టి ఇతడు తప్పక నీకు అల్లుడు కాదగడని నేను విశ్వసిస్తున్నాను. అయోనిజైన కుమార్తె సీత కూడా సామాన్యురాలు కాదు. అసామాన్యమైన వీరిరువురికి కళ్యాణం జరగడం అంటే చెరకునకు పండు పండినట్లుగాను సువర్ణానికి సువాసన అబ్బినట్లుగాను ఉంటుంది అంటూ విశ్వామిత్రుడు పలికే పలుకులు వినేసరికి పేదకు పెన్నిధి దొరికినట్లుగాను ఆకలి కొన్నవానికి అమృత బాంధమే లభించినట్లుగాను అనిపించింది జనక మహారాజుకి. ఈ శుభవార్త వెంటనే తన కుమార్తె సీతకు తెలియజేయాలనే తలంపుతో వారి వద్ద సెలవు తీసుకుని సీతామందిరానికి బయలుదేరాడు. ఇక అక్కడ మన జానకమ్మ దేశ దేశాల నుండి వచ్చిన రాజకుమారుల చిత్రపటాలన్నీ ఒక్కొక్కటిగా తిలకిస్తూ, ఇంతలో మన జగదేక సుందరుడైన రామచంద్రుని చిత్రపటం కంటపడగానే అపురూపంగా దాన్ని పైకి తీసి ప్రక్కనే ఉన్న చెలికత్తుకు దాన్ని చూపిస్తూ, చెల్లి, ఈ చిత్రపటంలోని రాకుమారుని చూడవే, ఎంత సుందరంగా ఉన్నాడో. ఎందరైనా వచ్చారు కానీ నా స్వయంవరానికి ఇతడు రాని కారణమేమో తెలియకున్నదే.
మీసాలు, ఆ ముగ్గుల మూట కట్టే నవ్వుముఖము, ఆ ఉంగరాల జట్టు, అబ్బా చూడవే ఇతన్ని వర్ణించడం నాకు సాధ్యం కావడం లేదే అంటూ ఇంకా ఏవేవో చెబుతూ ఉండగా అదే సమయానికి అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ విన్నాడు జనక మహారాజు. సీతమ్మ యొక్క మనస్సు రామచంద్రుడిపై లగ్నమైందని గుర్తించాడు. ఆమెను సమీపించి, అమ్మా జానకి, నీ చేతిలోని చిత్రపటంలో ఉన్న రామచంద్రుడితో సహా అన్ని దేశాల నుండి రాకుమారులందరూ వచ్చేశారమ్మా, నీ స్వయంవరోత్సవం రేపే తల్లి అని వెళ్ళిపోయాడు. సీతమ్మ అమితానందంతో వెనువెంటనే చెలికత్తను సమీపించి, చెలి, ఈ చిత్రపటంలోని రాకుమారుడు కూడా వచ్చేసాడంటే ఈ పటం సాయంతో ఆయన ఎక్కడున్నారో వెతికి రావాలి అంటూ అంటే అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా మరి. ఎట్టకేలకు ఉద్యానవనం చేరుకుని అక్కడ గురువుగారు చెబుతున్న వర్ణాశ్రమ ధర్మాలను పచ్చని చెట్ల కింద రామలక్ష్మణులను చూసింది. చిత్రపటంలో కంటే 1000 రెట్లు మార్గ మధ్యంలో తన ఇష్టదేవత అయిన పార్వతీదేవికి ప్రార్థించి ఉద్యానవనం చేరుకున్నది. ఇక అక్కడ అనుకున్న చోట రామచంద్రుడు కనిపించకపోయేసరికి హుస్సురస్సురంటూ చెలి రాముని చూడు మరొక వైపు నుండి రాముడి వెతుకుట కోసం బయలుదేరింది. ఇకలా వెతుకుతున్న సీతమ్మకు రాముడు ఎదురయ్యేప్పటికీ పరుగు పరుగున వెళ్ళి ఒక పొన్నగొన్న మాటనకు తప్పుకున్నది. చూశాడు మన రామచంద్రుడు. పక్కనే ఉన్న తన తమ్ముడితో ఈ విధంగా,
లక్ష్మణ, రేపు లోకాలకు రఘువీరుల బాహుదర్పాన్ని తెలియజేయడంతో పాటు తప్పక రేపు సీతను వివాహం ఆడతాను అంటూ రాముడు పలికే పలుకులు పొన్నగొన్న మాటన పొంచి ఉన్న సీతామహాలక్ష్మి చెవులకు వీరుల విందుగా వినిపించాయి. అంతలో తండ్రి గారు తొందరగా రమ్మంటున్నారనే వర్తమానం రాగా పాపం సీతమ్మ వెళ్ళలేక వెనుకకు తిరిగి రాముడి వంకే చూస్తూ ఎట్టకేలకు అంతఃపురం చేరుకున్నది. ఇక్కడ రాముడు కూడా ఆమె పల్లకి కనుచూపు మేర వరకు దాటిపోయేంత వరకు నిలుచుని ఎట్టకేలకు తను కూడా తన తమ్ముడితో కలిసి తన విడిది చేరుకున్నాడు. ఆ రాత్రి పరస్పరం సీతారాములు ఇరువురు మధుర స్వప్నాల్లో తేలియాడారు. తెల్లవారింది. బాలభానుడు తన బంగారు కిరణాలతో మిథిలానగరంలోని వీధులన్నింటినీ ప్రకాశవంతం చేస్తున్నాడు. చెలికత్తెలు సీతమ్మను మణిమయస్థగిత సువర్ణాభరణాలతో అలంకరించారు. పట్టుచీర కట్టారు. నొసట కస్తూరి తిలకం ఉంచారు. సరస సల్లాపాలతో సర్వాభరణ భూషితైన ఆమెను స్వయంవర సభామండపానికి తీసుకువెళ్ళిపోయారు. అక్కడ దేశ దేశాల నుండి వచ్చిన రాకుమారులందరూ చూస్తూ ఉండగానే కొన్ని వేల మంది భటుల చేత శివధనువును తెప్పించి సభామధ్యం అందించారు. అంతా మహారాజులందరూ బాలు తీర్చి భూపతులు బంగారు గద్దెల మీద కూడుచున్నారు. వెలుగుచుండే నయనముల ముందొక పెద్ద విల్లు శృంగార మధుక మాలికను గైకొని జానకి చూచువారి నోరూరగా తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతురై. ఈ విధంగా మహారాజులంతా బంగారు సింహాసనాలు అధిష్ఠించారు. చూసేవారికి నోరు ఊరేటట్లుగా తండ్రి గారి పక్కనే సీతమ్మ పూలమాల చేత పట్టుకుని నిల్చుంది. ఇంతలో జగదేక సుందరులైన మన రామలక్ష్మణులు ఇరువురు మునిరాజు వెంట జంటగా వచ్చి సభను అలంకరించారు. అప్పుడు జనక మహారాజు ఈ విధంగా స్వాగతమో స్వయంవర సమాగత రాజకుమారులారా, నీ ఆగమనము చేరుది ప్రహర్ష పరిపృతమయ్యే. ఈ అనుయాగమునందు శంకర శరాసనమెక్కిడునప్పుడు ఆ మహాభాగు వరించునా ఎనుగు బట్టి సమస్త సభాముఖమునందు సభాసదులారా, అదిగో అటు చూడండి. పినాకం అనే పేరు కలిగిన ఆధనసు చేతనే శంకరుడు త్రిపురాసురాది లోక కంటకులందరినీ పరిమార్చి దీనిని మా వంశంలో మూల పురుషుడైన దేవారాధికి సమర్పించాడు. అప్పటి నుండి ఈ ధరువు మా ఇంటనే పూజింపబడుతుంది. ఇదిగో ఇది చూడండి, ఈమె నా కుమార్తె సీత. నేను యాగం చేసే నిమిత్తం నేలను దున్నుతూ ఉండగా నాగలి కర్రుకు తగిలి ఒక పెట్టె బయలుపడింది. ఆ పెట్టెలో నిక్షిప్తమై ఉన్న బాలికయే నేటి ఈ అపురూప సౌందర్య రాశి అయిన సీత. నాగలి కర్రు నుండి బయలుపడిన కారణంగా
కర్ణునకు మరొక పేరు సీత కనుక అదే నామంతో ఈమెను పిలుచుకుంటున్నాం అంటూ ఇంకా ఏవేవో చెప్తున్నాడు జనక మహారాజు. ఇంతలో ఆకాశమంతా దద్దరిల్లేటట్లుగా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ 20 చేతులు 10 శిరస్సులు కలిగిన రావణాసురుడు తన అర్హతకు తగినట్లుగా ఆహ్వానం పంపించలేదని ఇంకా ఏవేవో చెప్తూ అట్టహాసంగా సభలోనికి ప్రవేశించాడు. అతన్ని చూసి సభలోని వారు ఎవరన్నా భయపడ్డారేమో కానీ మహాజ్ఞాని అయిన జనక మహారాజు వద్ద మాత్రం రావణుడి కోపతాపాలేమీ పనిచేయలేదు. అందువల్ల తను కూడా తనకి నిర్మించిన ఆసీనంలో ఆసీనుడై కూర్చుండగా మహారాజు మళ్ళీ ఈ విధంగా శివుడి జనకుని మాటలకు కోపం తెచ్చుకున్న మరొక వ్యక్తి కూడా ఆ సభలో లేకపోలేదు. అతడు ఎవరో కాదు, మన రావణుడే. అట్టహాసంగా లేచాడు. జనకరాజా, ఇంతటి నిండు సభలో నేనంటూ ఒకడున్నాననే సంగతే నీకు జ్ఞప్తిలో లేకపోయిందన్నమాట. అసలు నేను ఎలాంటి వాణ్ణో, నా శక్తి సామర్థ్యాలు ఎలాంటివో ఒక్క ఉదాహరణలో చెప్తాను విను. సాధం హరేణ హరవల్లభయా గిరీశ హేరంభ షణ్ముఖ వృషప్రమదావకీర్ణం కైలాసముద్రితవతో దశకంఠరస్య కేయంచితే ధనుషి దుర్మదదో పరీక్షా
శంకరునితోను, పార్వతితోను, గణేశుడు, నందికేశుడు ప్రమథ గణాలతో నిండి ఉన్న వెండి కొండనే అవలీలగా ఎత్తగలిగిన నాకు ఈ ధనువు నెక్కు పెట్టడం ఒక లెక్కలోని పని కాదు అంటూ చటాలన పైకి లేచి సభను తేరిపార చూశాడు. వింటిని సమీపించాడు. తన 20 చేతులతోనూ ధనస్సు నెత్తడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం మాత్రం కలగలేదు. అప్పుడు సభలో వారు అనుకుంటున్నారట, ఇతని 10 చేతులకు ఇతని 20 చేతులు ఇతని 10 తలలకి ఒకేసారి దురద పుట్టినా, ఇతని 10 ముక్కులకి ఒకేసారి పడిసం పట్టినా బుర్రలు గోపుకోవడానికి, ముక్కులు పిండుకోవడానికి తప్ప ఆయన చేతులు మరెందుకు పనికిరావు అనుకున్నారట అమాయకంగా. కానీ అది నిజం కాదు. దైవేబలే దుర్బలే అన్నట్లుగా దైవబలం లేకపోవడం వల్లనే అలా జరిగింది. కానీ బాహుబలం కొరవడి మాత్రం కాదు. ఎట్టకేలకు రావణుడు గట్టి ప్రయత్నంతో ఆ వింటిని ఎత్తగలిగాడే గాని పాపం ఆ బరువును భరించలేకపోయాడు. అమాంతం గుండెల మీద వేసుకుని చెప్పు కింద తేలులాగా చప్పగా అణిగిపోయాడు. వెంటనే జనక మహారాజు వీరులు ఎవరైనా ఉంటే అతన్ని రక్షించండి రక్షించండి అని కోరగా విశ్వామిత్రుడు వెంటనే శ్రీ రఘురామ ఓం శివ చాపము, శ్రీ రఘురామ ఓం శివ చాపము, శివధనువును ఎక్కుపెట్టి సీతను వివాహం ఆడడంతో పాటు పాపం ధను క్రింద పడి నలిగిపోతున్న రావణాసుని కూడా రక్షించు అన్నాడు. వెంటనే రామచంద్రుడు చటాలన పైకి లేచాడు. నడుమునకు ఒళ్ళెబాటు బిగించాడు. గురువు గారి పాదాలకు నమస్కరించాడు. అప్పటి అతని రూపురేఖలను చూసి సభలో వారు అనుకుంటున్నారట, కన్నా బాలెంత ధన్యులో, శంకరు తనువేకిడ తలపును వీరుంటున్నా బాలెంత ధన్యులో, శంకరు తనువేకిడ తలపును వీరుంటున్నా బాలెంత ధన్యులో.
పాలతోనూ గండపాలి జునపాలతోనూ గండ పెండెరముతోనూ చుక్కల మధ్య చందమామలాగా మన మహారాజులందరి మధ్య ప్రకాశిస్తున్న ఈ రాకుమారుని కన్న తల్లిదండ్రులు ఎంత ధన్యుడో కదా అంటూ ఇంకా ఈ విధంగా ఏది ఎట్లుండని ఈ బాలకుని తెగువను మెచ్చదగులంచు పలుకువారు పోల్చంగవశమే ఏ పుట్టలో ఎట్టి బాగున్నదోయని తలయూచువారు నిజముగా విల్లెత్తని మానని కాని తగు సీతకి తరంచులెంచువారు దేవుడు నేడు క్షత్రియ గౌరవము నిల్ప ఇతడయ్యనో ఎంచు పలుకువారు జనములిత్తుల సంశయాశ్చర్యములు పొందుచుండగా శ్రీరామచంద్రుడంత భూమిషిత వైపు శృంగారము మహేషు వినుదశము వీరరసము రాజిలగు చూచే ఇలా సహృదయులైన సభికులందరూ రామచంద్రుడి సౌందర్యాన్ని గురించి సాహసాన్ని గురించి ఏవేవో అనుకుంటుండగా రాముడు శృంగార రసం చిందినట్లుగా సీత వంకను వీరరసం ఉట్టిపడేలాగున శివధనుస్సు వంకను చూశాడు. ధనువునకు ప్రదక్షిణా నమస్కారాలు చేసి మహాదేవుని మనస్సులో ధ్యానించుకున్నాడు. వెంటనే తన వామహస్తంతో శివధనువు మధ్య భాగాన్ని పట్టుకుని సునాయాసంగా లేవనెత్తాడు. నారిని పట్టి లాగబోతుండగా పెళ్ళుమనే విల్లు గంటలు భళ్ళుమనే గుభిళ్ళుమనే గుండె నృపులకు చల్లుమనే జానకి దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము కదురా ఈ విధంగా విల్లు తిరగడము, గంటలు కళ్ళు మనడము, రాజుల గుండెలు గుభిళ్ళు మనడము, జానకి మాత ఒళ్ళు జల్లు మనడము అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. సీతమ్మ కలహంస నడకలతో నడుచుకుంటూ వెళ్ళి రాముని మెడలో పూలహారం వేసింది. దివి నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. దేవదుందువులు మ్రోగాయి. ఇక జనక మహారాజు ఒక మంచి ముహూర్తాన్ని నిశ్చయించి దశరథునికి వర్తమానం పంపగా జరిగిన శుభ పరిణామాలకు మురిసిపోతూ ఆయన 3 రోజులు ముందుగానే మిథిల చేరుకున్నాడు. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. మా బాబాయ్ యాళ్లబండి రామతీర్థ గారు నాకు 500 వాయిద్య సహకారాలు అందిస్తున్న సీతాపతి గారికి, హనుమంతరావుకి 500 చదివించారండి. కానుకగా ఇచ్చారు. ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలనిచ్చి ఐశ్వర్యాన్నిచ్చి సదా రక్షించుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానే వచ్చింది. ఇక సహజ సౌందర్యవతి అయిన సీతకు ఆనాటి అలంకారాలు మరింత శోభనిచ్చాయి. అప్పటికే పెండి కుమారుడై మండపాన్ని అలంకరిస్తున్న శ్రీరామచంద్రునకు వామభాగాన సీతమ్మను కూర్చుండబెట్టగా పెళ్లి ప్రారంభమైంది.
అనేక మంది కనులు మునులే కాక సామాన్య ప్రజలంతా కూడా ఆ వివాహ వేడుకలో పాలు పంచుకుంటూ ఈ విధంగా పాడుకుంటున్నారు. మా పెదనాన్న యాళ్ళబండి పరమహంస గారు మా ముగ్గురికి 1000 రూపాయలు కానుకగా ఇచ్చారండి. యాళ్ళబండి శ్యామసుందరి గారు మా మేనత్త నాకు 500 రూపాయలు. ఇక అనేక మంది ఘనులు మూలే కాక సామాన్య ప్రజలు కూడా ఆ వేడుకలో పాలు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నా కుటుంబ సభ్యులు ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజెప్పుకుని నేను ఈ కథను ముగిస్తాను. ఇంకా రాజమండ్రి నుంచి వచ్చారు మా పెదనాన్న నరసింహరావు పెదనాన్న. వారి కుటుంబాన్ని ఒక్కసారి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజెప్పుకుంటున్నాను. మా పెదనాన్న కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు, అయినా సరే నేను తప్పకుండా వస్తానమ్మా అని వచ్చారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బుద్దాల వెంకటరామారావు అంకుల్ గారికి మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సరస్వతుల హనుమంతరావు గారికి, సీతాపతి గారికి మరి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.